తమరి బాధ్యత కేవలం తమ కర్తవ్య నిర్వహణే అయ్యుండాల్సి ఉంటుంది. ఆనాడు తన సంహారానికి కారకులైన వారే తమరు. కాని ఇప్పుడు తనని తిరస్కరిస్తున్నారు కదూ. ఇదేనా దేవరాజత్వం? అయినా అటువంటి మీ నుండి సముచిత సమాధానం ఆశించడమే వ్యర్థం. నేను తనకి తల్లిని, కేవలం జన్మనిచ్చిన తల్లినే కాదు, శక్తి సంపన్నురాలిని. కనుక తనను రక్షించుకునే బాధ్యతను నేనే నిర్వర్తిస్తాను. సంస్కారం, అర్హతలు పుట్టుకతోనే రావు. కర్మల ద్వారా వాటిని సాధించుకోవాల్సి ఉంటుంది. నేను చెబుతున్నది సమంజసమేగా దేవేంద్ర? దేవేంద్రుడు మీరు, దేవతలు మీరందరూ. మీ అందరికీ గర్వకారణం కదూ దైవత్వాన్ని పొందడం. సంస్కారం, అర్హతలు, అలాగే భేదాల గురించి వివరించారు కదూ మీరు. ఇప్పుడు చెప్పండి, నాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఒక చిన్న పిల్లవాడిని తిరస్కరించడం ఎక్కడి సంస్కారం దేవేంద్ర? ఇక అర్హత విషయానికొస్తే అది అందరిలోనూ ఉంటుంది. దానిని బయటికి తీయడానికి తగిన మార్గదర్శనం, నిరంతరం పట్టుదలతో కృషి చేయడం అవసరం ఉంటుంది. ఇప్పుడు తమరిని నేనొక ప్రశ్న అడుగుతాను దేవేంద్ర. తమరికి అవసరమైనప్పుడు మా పుత్రుడు కార్తికేయుడికి దైవత్వం ఇచ్చారు మీరు. మహాదేవ పుత్రుడు కార్తికేయుడికి జై! దైవత్వం ఇవ్వడమే కాదు, తనని దేవతల సైన్యానికి సేనాపతిగా నియమించారు కూడా. అప్పుడు తమరు అపాయంలో ఉన్నారు కదా దేవేంద్ర. కాని ఇప్పుడు అపాయం లేదు. దీని అర్థం ఉచితానుచితాల భేదాన్ని మర్చిపోయారనేగా దేవేంద్ర. మీకే అవసరం లేదు కాబట్టి గజాననుడిని తిరస్కరించడమే మీ దృష్టిలో సమంజసమా? కానీ మాతా, నా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశాలను బట్టి సత్యాలు నిర్ధారించబడవు దేవేంద్ర. తమరి అహంకారం నా పుత్రుణ్ణి అవమానించేంత గొప్పది కాబోదు. ఇప్పుడు చెప్తున్నాను, నేను మహాదేవుడి అర్ధాంగిని, గజాననుడికి తల్లిని. మీ అందరి ముందు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను మాతృవాత్సల్యాలతో, మాతృ సంస్కారంతో నా పుత్రుణ్ణి అర్హతనే పదానికే అర్థంగా పెంచుతాను. అప్పుడు మీరు దైవత్వం ఇవ్వడం కాదు దేవేంద్ర, మీ దేవతలందరూ తనని పూజించేలా చేస్తాను. అతను ఆ అర్హతని సాధించేది కేవలం తన పుట్టుకతో కాదు, తన కర్మలతో మాత్రమే. మా పుత్రుడు గజాననుడు ప్రథమ పూజ్యుడవుతాడు. అందరూ సమావేశమయ్యారు. ఓహో, ఉత్సవమా? మరి నా చెవులకు తల్లి స్వరంలోని ఆవేదన ఎందుకని వినిపిస్తుంది? ప్రణామాలు మహాదేవ. ఇక మేం వెళ్ళడానికి అనుమతించండి. ప్రణామాలు మాత. గజముఖ గజానన, మహాదేవుడు పార్వతీమాతల పుత్రుడివి నువ్వు. అదే నీకు ఎక్కువ. ఉన్నదాంతో సంతృప్తిపడు. అంతకంటే ఎక్కువ సంపాదించుకునే యోగ్యత లేదు నీకు. మహాదేవ,
మాకింక సెలవు ఇప్పించండి. పాతాళ లోకానికి సామ్రాజ్ఞి సింహిక ఎంత ఆనందంగా ఉంటుందో. నా పేరు కేవలం పాతాళానికే కాదు, సకల లోకాలకి విస్తరిస్తుంది. ఆహా, ఇదే నా కిరీటం, ఇదే నా సింహాసనం. పాతాళానికి ఏకఛత్రాధిపత్యం, అసురులకు మహాసామ్రాజ్ఞి. మీరంతా ఎందుకలా గుడ్లప్పగించి చూస్తున్నారు? మోకరిల్లండి నా ముందు, అభివాదం చెయ్యండి మహారాణికి. ఈ రోజు నుంచి ఈ సింహాసనం మీద నా అధికారం మాత్రమే ఉంటుంది. నేనే మీ మహారాణిని. నేను సింహిక. ఎందుకంటే ఈ పాటికే ఆ మూర్ఖ సింధూరుడి కైలాస యాత్ర తన అంతిమ యాత్రగా మారిపోయి ఉంటుంది. కైలాసానికి వెళ్ళి మహాదేవుడు పార్వతీదేవుల పుత్రుడిని అంతం చేయాలనుకున్నాడు. తను బ్రహ్మదేవుడి శాపాన్ని తప్పని నిరూపించాలనుకున్నాడు. ఇప్పటికే తను తప్పకుండా అంతమైపోయి ఉంటాడు అక్కడ. అందువల్ల ఆ సింధూరుడి సింహాసనం, అసుర సామ్రాజ్యం, అతడి సర్వస్వము నా అధీనంలోకి వచ్చాయి. ఇక వెళ్ళండి. మీరు ఎవరినైతే బంధించుకొచ్చారో వారందరినీ నాకు భోజనంగా సమర్పించండి. ఆకలిస్తుంది నాకు. నాకు ఆహారం కావాలి. నా ఆదేశాలను పాటించండి, లేకపోతే ఈసారి మీ శరీరాల నుండి శిరస్సులు తెగి పడతాయి. జాగ్రత్త. స్వామి, నేనేమీ తప్పుగా మాట్లాడలేదు కదా? పుత్రా, తల్లి మనసు ప్రతిదాన్ని గ్రహించగలదు. ఎవరూ చెప్పకపోయినా నేను ఎక్కడున్నానా అని ఎలా కనిపెట్టారు? పుత్ర కార్తికేయ. అవును మాత, తమరి పుత్రుడు కార్తికేయుడే. ఇక నేను వచ్చాను కదా, తమరి బాధలన్నింటినీ దూరం చేస్తాను నేను. అమ్మా, అమ్మ వచ్చింది నన్ను చూసి ఆశీర్వదించడానికి కాదా? తన దగ్గరికి ఎవరు రాకూడదు. తన ప్రాణాలు దేవతలందరి నుండి సురక్షితంగా ఉండాలి. నేను కోరుకున్నది కేవలం ఇదే. అమ్మ నన్ను చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోయారా? నాకు అర్థం కావట్లేదు. ఎవరతను? తనని అమ్మ పుత్ర అని ఎందుకు పిలుస్తుంది? నాకెంతో ఆవేశం కలిగింది. ఎవరూ నన్ను సమర్థించలేదు. నా ప్రతిపాదనను తోసిపుచ్చడమే కాక మా పుత్రుణ్ణి అపహాస్యం చేశారు. నా కళ్ళ ముందే తిరస్కరించారు. ఒకవేళ మన పెద్ద కుమారుడు కార్తికేయుడే ఉండుంటే తను నా బాధని అర్థం చేసుకుని ఉండేవాడు. తన తల్లికి అండగా నిలబడేవాడు. అంటే అమ్మ నన్ను పట్టించుకోవడం కాదు. నిజమేంటంటే తను అసలు నన్ను చూడనే లేదు.
అమ్మా, ఈ పిలుపు అయితే మా పుత్రుడు కార్తికేయుడిదే. ఎక్కడున్నావు పుత్రా? ఇక్కడే ఉన్నానమ్మా. ప్రణామాలు మాత. ప్రణామాలు తండ్రి గారు. ఆయుష్మాన్ భవ. వచ్చావా పుత్రా? నిన్ను గమనించనే లేదు. మాతకి పుత్రుణ్ణి నేను, మరి తనెవరు? నువ్వు సరిగ్గా సమయానికి వచ్చావు. మీ తమ్ముణ్ణి అవమానించడానికి దేవతల రాజైన ఇంద్రుడు తను అందరి ముందు ప్రకటించాడు తనలో దైవత్వానికి అర్హత లేదని. నేను కోరుకునేది ఒక్కటే పుత్రా, తను సురక్షితంగా ఉండాలని. కానీ నాకెవరూ తోడుగా నిలబడలేదు. నా ప్రతిపాదనని తోసిపుచ్చారు. అమ్మ కన్నుల్లో కన్నీరు ఎన్నడూ చూడలేదు. తనెంతో దుఃఖంలో ఉన్నారు. తన మాటలు నాకేమాత్రం అర్థం కావడం లేదు. కనీసం తమరైనా నాకు అండగా ఉండుంటే దేవేంద్రుడు ఇలాంటి మాటలు మాట్లాడే సాహసానికి పాల్పడి ఉండేవారు కారు. గజాననుడి విషయంలో నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ నేను తననే సమర్థించాను. గజాననుడికి తన పుట్టుక కారణంగా దైవత్వాన్ని ప్రసాదించలేము గౌరీ. అతడికి దేవుడనే పదవి ఇవ్వడానికి కారణం మన పుత్రుడు కావడమే కారాదు. ఉమా, అర్హత అనేది ప్రమిదలోని జ్యోతి లాంటిది. తన వెలుగుతో ఎంతటి అంధకారాన్నైనా ఛేదించగలదు. తన అస్తిత్వాన్ని స్వయంగా నిరూపించుకుంటుంది. అలాగే తన కర్మాచరణల ద్వారానే గజాననుడు తన అస్తిత్వాన్ని ప్రకటించుకోవలసి ఉంటుంది. అలాగే స్వామి, మీరన్నది నిజమే. నాకు కూడా గజాననుడికి దేవతలు వేసే భిక్షం అక్కరలేదు. గజాననుడా? అవును పుత్ర, నేను దేవతల సవాలుకి అంగీకరించాను. మీ తమ్ముడు గజాననుడు తన అర్హతలు, తన కర్మల ఆధారంగానే దైవత్వాన్ని సాధించుకుంటాడు. తన పుట్టుక కారణంగా కాదు. నేను రూపొందిస్తాను తన దైవత్వాన్ని. నా తమ్ముడు గజాననుడా? చూసావా, నేను మీ తమ్ముని పరిచయం చేయడమే మర్చిపోయాను. చూడు గజానన, తనే కార్తికేయుడు, నీకు అన్నగారు. కుమార కార్తికేయ, తనే నీకు తమ్ముడు గజాననుడు. మా తమ్ముడా? తమరు నాకన్నా పెద్దవారు కదా. తమరు మా అన్నగారు కదా. ఆ, అన్నయ్య! తను ఇటువైపు ఎందుకని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు? అన్నయ్య, నేను నీ ముద్దుల తమ్ముణ్ణి. ఆహా, అరే! చూసారా అన్నయ్య, తమరు నా బరువుని మొయ్యలేకపోయారు. అయినా ఏం పర్లేదన్నయ్య. అన్నయ్య, నన్ను చేతుల్లో ఎత్తుకోలేకపోయినా వీపు మీద ఎత్తగలరా? అరే, ఏం చేస్తున్నావు? గజానన, నీవు నీ కాళ్ల మీద నిలబడగలిగినప్పుడు
నీ కాళ్లతో నీవు ముందుకు నడవగలిగినప్పుడు అన్నగారు నిన్ను ఎత్తుకోవలసిన అవసరం ఏముంది చెప్పు? అవును పుత్ర, ఇలా కలవగానే అలా మీద పడితే అన్నగారి పరిస్థితి ఏం కావాలి? ముందు తనని పరిచయం చేసుకో, ప్రణామం చేయి తనకి. ప్రణామాలు అన్నగారు. భలే లడ్డు, పళ్ళెం నిండా ఉన్నాయి. అన్నయ్య, తమ్ముడు, తమరికి అభ్యంతరం లేకపోతే తమరి వెనుకున్న పళ్ళెంలోని లడ్డూలను నాకు అందించగలరా? ఇంకొక మాట, తమరికి కూడా తినాలనిపిస్తే తమరు కూడా తినవచ్చు. గజానన, నీకు ముందే చెప్పానుగా, నువ్వు ఇప్పుడే లడ్డూలు తినకూడదు. తనకివ్వచ్చు కదమ్మా, తనకు ఆకలేసి ఉంటుంది. ఏమైంది మాత? ఎందుకలా చూస్తున్నారు? అమ్మా, తమరు నన్నెందుకలా చూస్తున్నారు? ఏమైంది? ఏం లేదు పుత్ర, అలాంటిదేమీ లేదు. అమ్మ దృష్టి అంతా గజానుడిపైనే కేంద్రీకృతమై ఉంది. నేను అడిగినప్పుడు చెప్పలేదు, కానీ తను అదే ప్రశ్న అడిగితే వెంటనే సమాధానమిచ్చారు. పుత్ర కార్తికేయ, నాకు ముఖ్యమైన పనొకటుంది. అంతవరకు నువ్వు మీ తమ్ముణ్ణి శ్రద్ధగా చూసుకో. ఏమైంది మాత? ఎందుకలా చూస్తున్నారు? అమ్మా, తమరు నన్నెందుకలా చూస్తున్నారు? ఏమైంది? ఏం లేదు పుత్ర, అలాంటిదేమీ లేదు. అమ్మ దృష్టి అంతా గజానుడిపైనే కేంద్రీకృతమై ఉంది. నేను అడిగినప్పుడు చెప్పలేదు, కానీ తను అదే ప్రశ్న అడిగితే వెంటనే సమాధానమిచ్చారు. పుత్ర కార్తికేయ, నాకు ముఖ్యమైన పనొకటుంది. అంతవరకు నువ్వు మీ తమ్ముణ్ణి శ్రద్ధగా చూసుకో. చూస్తుంటే అమ్మకు నేనంటే ఏమాత్రం పట్టింపు లేనట్లుగా ఉంది. ఇంతకాలం తర్వాత వచ్చాను, అయినా నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని 4 మాటలు కూడా మాట్లాడడం లేదు. ఇంతకాలం తర్వాత తిరిగి వచ్చాను. పుత్ర, నాకు తెలుసు మీ తమ్ముడు గజాననుడి పట్ల నీ మనసులో ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదూ? నా జననం, ఆ తారకాసుడి అంతం అనంతరం నేను దక్షిణ దేశాలకు వెళుతున్నప్పుడు తమరు మరొక సంతానాన్ని ఇస్తానని మాతకు వాగ్దానం చేశారు. అయినా తండ్రి గారు, ఈ గజముఖ గజాననుడు నాకు తమ్ముడెలా అయ్యాడు? మీ తమ్ముడి జననం, తనకి గజముఖం లభించడానికి వెనుక పెద్ద కథే ఉంది. తల్లి పార్వతీదేవి ఈశ్వరుల పుత్రుడైన కారణం చేత తనకి దైవత్వాన్ని ఇవ్వలేం కదా. దానికి తన అర్హత నిరూపించుకోవడానికి గజాననుడు ఇంతవరకు ఏమీ సాధన చెయ్యలేదు. ఈ రోజు కైలాసంలో జరిగింది మంచిది కాదు స్వామి. ఏది మంచో అదే చెప్పాం. మంచిది కాని దాన్ని మేము వ్యతిరేకించాం. దైవత్వాన్ని సాధించడం అంత సులభం కాదు. అంతేకాదు, దేవుడై దేవతల కార్యాలు నిర్వర్తించడం, తన అర్హతను నిరూపించుకోవడం కూడా చేతకాని వారికి దైవత్వాన్ని ప్రసాదించడం ఎంత మాత్రం మంచిది కాదు. అందువలన దైవ పదవి గరిమను నిలబెట్టుకోవడానికి తగిన చర్యలు తీసుకున్నాము. కైలాసంలో జరిగింది మంచిదా కాదా అనే విషయాన్ని కాలమే తెలియజేస్తుంది. కానీ తమరక్కడ చెయ్యాలనుకున్నది చేసొచ్చారు. మళ్ళీ ఇక్కడికొచ్చాక సభలు ఏర్పాటు చేసి మరీ మీరు చేసిన దాన్ని సమర్థించుకుంటూ దేవతలతో పొగడించుకోవడం తగినదేనా స్వామి? దేవతలకు రాజునైన కారణంగా అది నా కర్తవ్యం. లేకుంటే భవిష్యత్తులో అందరూ ఆ దైవ పదవిని కోరుకునే అవకాశం ఉంది. నేను చెప్పింది సమంజసమేనా? తమరు చేసింది పూర్తిగా సమంజసమే దేవేంద్ర. అవును ఇంద్రదేవ, తమరు చేసింది పూర్తిగా సముచిత కార్యం. దైవత్వానికి గౌరవం పెంచారు. మేమందరం మీతో ఏకీభవిస్తున్నాం. జగజ్జననిని నిరాశపరచడం మంచి పని ఎలా అవుతుంది? దేవతలకి సృష్టికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి తన సంతానానికి జన్మనిచ్చే అధికారం కోల్పోయిన త్యాగమూర్తి తను.
ఈ రోజు తన పుత్రుడి భద్రత విషయంలో ఆ తల్లి ప్రస్తావననే నిరాకరించడం సమంజసమేనా? తమరు చేసిన పనికి గాను నేను మాత నుండి క్షమాపణలు కోరుకుంటాను స్వామి. ఎంత రుచికరమైన ఆహారమో! ఈ పాటికి ఆ బాలుడు సింధూరుడిని అంతం చేసి ఉంటాడు. ఇక నేనే పాతాళ లోకానికి రాణిని. సింధూరా! వృద్ధ నారి, ఏ కారణంగా ఇంత ఆనందాన్ని నువ్వు పంచుకుంటున్నావు? నువ్వేమనుకున్నావు? నేను మరణించాననేగా? కాదు కాదు సామ్రాట్, తమరు మహామహులు, మహాశక్తివంతులు. తమరి మరణం ఆ పిల్లకాకి చేతిలోనా? దాన్ని నేను కల్లో కూడా ఊహించలేను. నేను చెప్తున్నదే, తమరు ఆ బాలుని సంహరించి వస్తుంటారని. అందుకే తమరి కోసం విందు భోజనాన్ని ఏర్పాటు చేశాను. ఓహో, అందుకేనా నువ్వు నా సింహాసనం మీద కూర్చున్నది? కాకమ్మ కథలు చాలించు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. నన్ను చంపడం సులభమే, కానీ ఆ బాలుని చంపేది మాత్రం కాలకూట విషయమే. కాలకూట విషమా? అదొక్కటే పని చేస్తుంది ఆ బాలుడిని చంపడానికి. దీనికి పరిష్కారం చెప్పినందుకైనా నన్ను చంపొద్దు సామ్రాట్. నన్ను దయచేసి వదిలేయండి. నా వెనకాల నీడలా అనుసరిస్తున్నది ఎవరు? ఎవరూ కనిపించడం లేదు. తను ఎవరో గాని నా గదిలోకి ప్రవేశించారు కనుక తన అంతు తేల్చవలసిందే. మాత, నా మనసు అశాంతితో నిండిపోయింది. ఈ రోజు జరిగింది జరగరానిది మాత. మా స్వామి వల్ల జరిగిన తప్పుకు గాను దయచేసి తనని క్షమించండి మాత. జగన్మాతకిదే నా విన్నపం మాత. ఎందుకు ఇలా అనర్థాన్ని సూచించే సంకేతాన్ని ఇచ్చారు మాత? వారి త్రిశూలం వారి చేతి నుండి ఎందుకు పడిపోయింది? ఏకంగా మాత మందిరాన్ని కంపించేలా చేసింది. స్వయం ప్రకాశం కలిగిన దేవలోకంలో అంధకారం అలుముకుంది. దయ చూపండి మాత, తమ సంతానంపై దయ చూపించండి. మాత అస్సలు శాంతించినట్టు లేదు. తన ఆగ్రహం ఫలితంగా ఎంతటి అనర్థమైనా జరగవచ్చు. ఎవరూ లేరు. కానీ నాకెందుకంత స్పష్టమైన అనుభూతి కలిగింది? నన్నెవరో వెంబడించినట్లుగా. అన్నయ్య, ఎవరి కోసం వెతుకుతున్నారు? పదే పదే వెనక్కి తిరిగి చూస్తున్నారు, కానీ వెనక ఎవరూ కనపడటం లేదు. నేను ఇక్కడే ఉన్నాను, తమరి సమక్షంలో. చెప్పండి అన్నయ్య, ఎవరి కోసం వెతుకుతున్నారు? ఈ ఆయుధం పిల్లలు ఆడుకునే ఆట వస్తువు కాదు గజానన. దీనితో ఆడితే హాని కలగవచ్చు. ఏమైంది? ఎందుకలా చూస్తున్నావు నన్ను? తమరి నాసికానే చూస్తున్నానన్నయ్య. చాలా చిన్న ముక్కు కదా,
నా నాసికతో పోలిస్తే అదసలు ముక్కే కాదు. తమరు నా ముక్కుని చూడండి, ఎంత పొడవుగా అందంగా ఉందో. ఇవ్వు. అయ్యో, తమరికి కోపం వచ్చినట్టుంది. అయినా నా ముక్కును చూసి తమరేమీ అసూయపడనక్కర్లేదు. మీ ముక్కు మీ మొహానికి అందం, నా ముక్కు నా మొహానికి అందం. నాకు అసూయ ఎందుకు కలుగుతుంది? అది మా ప్రియమైన తమ్ముడి మీద. అసూయ చెందే అంత విషయం ఏదైనా ఉంటే కదా. అయినా నువ్వే చెప్పావు కదా, నా ముక్కు నా ముఖానికి అందమని. తమరు ఒప్పుకున్నారు కదా నా మాటే నిజమని. ఇంకా నాసికాన్నైతే పొందలేం కదా, ఇంకా అది చిన్నగా ఉంది. పర్వాలేదు, మీ శరీరం ఉంది కదా. అందంగా ఉన్నా బలంగా లేదు. చూస్తుంటే సరిగ్గా తినడం లేదు అనిపిస్తోంది. అయినా ఎలా తింటారు లేండి, మీ నోరు మరీ చిన్నగా ఉంది కదా. నేను యుద్ధ వీరుణ్ణి. నాలాంటి వారి శరీరాలు సన్నగానే ఉంటాయి గజానన. ఇప్పుడేమైంది? మళ్ళీ నీ తలను ఎందుకు నాడుస్తున్నావు? ఏముంది, ఎవరి అదృష్టం వారిది. అమ్మ నాకు ప్రతిరోజు తన చేతులతో నాకు రుచికరమైన పండ్లు తినిపిస్తారు, పాలు తాగిస్తారు. అందుకే నేనెలా ఉన్నాను. కానీ తమరికి ఆ అవకాశం లేదు కదా. అమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. మీకు తెలుసా అన్నయ్య? అమ్మ నన్ను కూడా అంతే ప్రియంగా చూసుకుంటారు గజానన. అదే నిజమే, కానీ నేను చిన్నవాణ్ణి కదా. అందుకే అమ్మలాగే నాన్నగారు, తాతగారు, అమ్మమ్మ గారు నన్నే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు. నేను మీకు తమ్ముడిని, అందువల్ల తమరు కూడా నన్ను వాత్సల్యంతో చూసుకుంటారు కదా అన్నయ్య? అవును గజానన, ముద్దుల తమ్ముడివి కదా. అన్నయ్య, నన్ను తమరి వాహనం నెమలిని ఒకసారి చూడవచ్చా? చాలా తెలివైనవాడు. ఎంత అందంగా, ఎంత పెద్దదిగా ఉందో ఆ పక్షి. అలాగే చూపిస్తాను, తప్పకుండా. అసుర సామ్రాట్, తమరు నన్ను అకారణంగా సందేహిస్తున్నారు. నాకే కోరికలు ఆశలు లేవు. తమరి కోసమే నేనొక అద్భుతమైన ఉపాయం కనిపెట్టాను. దానిని పరిష్కరించే అవకాశం త్రిమూర్తుల దగ్గర కూడా లేదు. ఏ గుంటనక్క, ఇప్పుడు నన్ను మభ్యపెట్టడానికి ఇప్పుడు ఏదైనా కొత్త కుట్రలు పన్నావా? నీకేమైనా తెలుసా? ఏ కాలకూట విషయం గురించి నువ్విప్పుడు మాట్లాడుతున్నావో ఆ త్రిమూర్తులకు కూడా విరుగుడు పడనిదొక్కటే, అదే హాలాహలం. అది ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి లభిస్తుంది? కుట్ర కాదు సామ్రాట్, కుట్ర కాదు. నా దగ్గర ఉన్న ఉపాయానికి పరిష్కారం ఇంకా మరెవ్వరి దగ్గర లేదు. ఎవరి దగ్గర ఆ అత్యంత వినాశకరమైన విషం ఉందో నాకు తెలుసు. తన పేరు రాక్షసి జుంబా. ఒకవైపు దేవేంద్రుడు దేవతలు పట్టుకుంటే, రెండో వైపు అసుర సామ్రాట్ బలిచక్రవర్తికి తోడుగా రాక్షసులున్నారు. అప్పుడు ఆ సముద్ర మదనంలో సాగరంలో పుట్టింది కాలకూట విషం. ఆ విషం వెలువడగానే సమస్త లోకాలు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. చివరికి దేవతల దివ్యశక్తులు కూడా ఆ విషం నుండి వారిని సంరక్షించడంలో విఫలమయ్యాయి. అప్పుడు దేవతలకి అసురులకి అర్థమైపోయింది, ఇక తమను రక్షించగలిగేది కేవలం మహాదేవుడు మాత్రమేనని. మహాదేవుడు దేవతలకి అసురులకి సహాయం చేయడానికి వేంచేశారు. కానీ పార్వతీదేవి అభ్యంతరం తెలిపారు. స్వామి, పార్వతి, నేను వెళ్ళక తప్పదు. లేకపోతే ఈ హాలాహల విషం వినాశనానికి దారితీసి సృష్టిని నాశనం చేస్తుంది. లేదు స్వామి, నేను తమరిని ఎక్కడికి వెళ్ళనివ్వను. సృష్టిని రక్షించడం కోసం మీరు ఆపదలో పడటం
నాకేమాత్రం ఇష్టం లేదు. ఆదిశక్తే నాకు కవచమై సంరక్షిస్తుండగా ఎవరికైనా ఎలాంటి ఆపదైనా ఎలా వస్తుంది? నా పట్ల గల అపారమైన ప్రేమ కారణంగా నీవు మరచావు. నాకు అపాయము అసంభవం. నీ ప్రేమే నాకు రక్షణనిస్తుంది ఉమా. పాతివ్రత్య ధర్మాచరణను అనుసరించి నీ నియమనిష్టలే నా జీవితానికి కవచము. నీ నొసటన ధరించే సింధూరంతోనే నీవు నా దీర్ఘాయుష్యును సంరక్షిస్తుంటావు. ముత్తైదువుగా నీవు ముక్కుకు ముక్కెర ధరిస్తావు కదా గౌరీ. మంగళసూత్రము, నల్ల పూసలు ఇవి అరిష్టాల నుండి నన్ను కాపాడతాయి. ఎర్రటి వస్త్రాలను ధరించి నా సమృద్ధికి మూలమవుతావు నీవు. నీ కాలి గజ్జెలు నాలో సానుకూల దృక్పథాన్ని పెంచుతూ ఉంటాయి. మెట్టెలను ధరించడం ద్వారా వంశాభివృద్ధికి తోడ్పడతావు పార్వతి. సర్వమంగళదేవే నా భార్య అయినప్పుడు అమంగళమనేది ఎలా జరుగుతుంది? నీలోని సర్వశక్తులు నాకు తోడుగా ఉన్నప్పుడు ఆ హాలాహలం నాకు ఎలా హాని కలిగిస్తుంది? పార్వతి, నీ మనసులో ఏ సందేహము లేకపోతే ఈ సృష్టికి శుభం చేకూరుతుంది. అప్పుడు మహాదేవుడు ఆ కాలకూట విషాన్ని పానం చేశారు. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరే. అప్పుడు పార్వతీదేవి వచ్చి మహాదేవుడు గొంతుని తన చేత్తో పట్టుకొని విషాన్ని గొంతులోనే అడ్డుకున్నారు. స్వామి, సకల చరాచర సృష్టి తమరిలోనే నిక్షిప్తమై ఉంది. అందువలన ఈ విషయాన్ని తమరి శరీరంలో విస్తరించనివ్వకండి. లేకపోతే సృష్టి యావత్తూ నశించిపోగలదు. సోదరా గజానన, ఈ మయూరం నా విజయ వాహనం. నాకు దీనిపైన అచంచలమైన విశ్వాసం ఉంది. అందువల్ల తను నాకు ప్రియమైన మిత్రుడు కూడా. అంటే దానిపై విహారించడం కూడా చాలా ఆనందాన్నిస్తుంది కదూ. ఒకసారి దీన్ని అధిరోహించి చూస్తాను. అరే అరే గజానన, ఎందుకు అలా చేస్తున్నావు? కిందకి దిగు. నేను దిగాను. నీకు ప్రమాదం జరగవచ్చు గజానన. నా వాహనానికి నీ గురించి తెలియదు. దిగిరా, వెళదాం. కిందకి దిగు రా. నేను దిగానన్నయ్యా. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ. మిత్రమా మయూరా, ఎగరండిగా. నా వాహనం యొక్క వేగం చాలా ఎక్కువ సోదరా. దాని వేగాన్ని నువ్వు తట్టుకోలేవు గజానన. నాకేమీ కాదన్నయ్యా. దిగు. నేను దిగాను. సోదరా, నా మాట విను. ఆహా అన్నయ్య, నేను దీనిపై అధిరోహించి లోకాన్ని చుట్టేసొస్తాను. భలే బాగుంటుంది. అన్నయ్య, మీరేమీ భయపడకండి, నాకేమీ కాదు. నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్య. ఇదేమిటి, పగ్గం జారిపోతోంది. ఇదేంటి, ఇది తన సమతుల్యాన్ని కోల్పోతుంది. అన్నయ్య చెప్పిన విషయం నిజమే. ముందు దీన్ని ఆపడానికి తగిన ప్రయత్నం చేయాలి. అరే అరే, ఇది ఇంకా పైకి ఎగరాలని చూస్తోంది. ఆగు గజానన. దీని వేగం చాలా ఎక్కువైపోయింది. దీన్ని ఎలా నియంత్రించాలి ఇప్పుడు? వదులు గజానన, పగ్గాలు వదిలేయి.
నెమల్ని ఎలా ఆపాలి? దీన్ని ఆపడానికి ఏం చేయాలి? ఇది నిలబడితే గానీ దిగడం కుదరదు. అన్నయ్య చెప్పిన మాటలు కూడా నాకిప్పుడు వినిపించడం లేదు. గజానన, నా మాట విను. నేను చెబుతున్న దానికి నువ్వు వ్యతిరేకంగా చేస్తున్నావు గజానన. పగ్గాన్ని వదలాలి, లాగకూడదు. చూస్తుంటే నా మాటలు గజానుడికి వినిపిస్తున్నట్టుగా లేవు. అంటే తన ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే. ఇదేమిటి? ముందన్ని పర్వతాలే. అయ్యో, నా మయూరం ఆ పర్వతం వైపుగా ప్రయాణిస్తుంది. ఇప్పుడు మయూరాన్ని అదుపు చేయడం ఎలా? పాతాళానికి అధిపతి అసుర సామ్రాట్ సింధూరుడు ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. తక్షణమే నా ముందు నిలబడాలి. ఇది ఈ సింధూరుడి ఆజ్ఞ. జుంబా, నువ్వెక్కడున్నా తక్షణమే నా ముందు నిలబడాలి. ఇది ఈ సింధూరుడి ఆజ్ఞ. నువ్వెక్కడున్నా తక్షణమే నా ముందు నిలబడాలి. మెదడులో ఏమిటి కలకలం? ఎవరో నా మనశ్శాంతిని భగ్నం చేసే సాహసానికి పాల్పడి తన మృత్యువుకి స్వాగతం పలుకుతున్నారు. నువ్వెక్కడున్నా తక్షణమే నా ముందు నిలబడాలి. ఇది ఈ సింధూరుడి ఆజ్ఞ. అసుర సామ్రాట్ సింధూరుడా? చెబితే అర్థం కదా తన విషమని? తను ఎక్కడికి వెళ్ళినా అక్కడ గాలి కూడా విషమైపోతుంది. తమరికి మతి భ్రమించిందా అసుర సామ్రాట్? తనని ఇక్కడికి పిలిచి చాలా పెద్ద ప్రమాదం కొని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇక చాలించు వృద్ధ నారి. నన్ను ఎంతటి విషమైనా అంతం చేయలేదు. నా ఆజ్ఞలు పాటించడం కోసం తను ఇక్కడికి రాక తప్పదు. ఇక్కడి గాలి మేఘాలు విషపూరితమవుతున్నాయి. అంటే ఆ విషం భయంకరమైందని ముసలి నక్క చెప్పింది నిజమే కావచ్చు. వీళ్ళ పరిస్థితిని చూస్తేనే అర్థమవుతోంది జుంబా విషం ఎంత ప్రమాదకరమో. నేను మిమ్మల్ని ముందే హెచ్చరించాను, కానీ తమరే వినలేదు. ఇప్పుడు అర్థమైందా విష ప్రభావం? నా ఊపిరి బిగబట్టేస్తుంది. మంట మంట మంట! భయంకర భయంకర విష ప్రభావం. ఆ జుంబా రాకముందే ఇలా ఉందంటే, తను వచ్చిందంటే సర్వనాశనం అయిపోతుంది. సర్వనాశనం అయిపోతుంది సామ్రాట్. అనవసరంగా నా అంతటి నేనే నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్లవుతుంది. నా ప్రాణాలకి ముప్పు రాకముందే వెళ్ళిపోదామంటే నా శరీరం సహకరించడం లేదు. అయ్యో అయ్యో! తను రావడానికి ముందే ఇంత ప్రమాదకరమైన సూచనలొచ్చాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది.
నా ఊపిరి నా గొంతెందుకు మండుతోంది. జృంభా పెడితే పాదాలు, ప్రాణాలకు తప్పవు ఆపదలు. నా శాంతిని భంగపరిచి నన్నిక్కడికి పిలిచే దుస్సాహసం ఎందుకు చేశావు నువ్వు? తన శరీరమే విషపు గాళ్ళు వెదజల్లేలా ఉంది. తన విషయం నా మీద కూడా ప్రభావం చూపిస్తోంది. కానీ నాకు మరణం ఎలా సంభవిస్తుంది? ఆ బాలుడు తప్ప ఎవరు అంతం చేయలేరు. నీ ఆలోచనలు కట్టిపెడతావా? నువ్వు పిలిచినందుకే నేను ఇక్కడికి వచ్చాను. నేను నిన్ను అంతం చేయడానికే వచ్చాను. జృంభా పెడితే పాదాలు, ప్రాణాలకు తప్పవు ఆపదలు. తను ముందుకు రాకుండా అడ్డుకోవడం మంచిది. ముందుకు వెళ్లకుండా అడ్డుకోవటం మంచిది, లేకపోతే కొండలకు ఢీకొంటాడు. ఈ నెమలి నా అదుపులోకి రావడం లేదు. నేను ఇంకా అంత ఎక్కువ ఎత్తుకు వెళ్ళలేను. ఎప్పుడే దూకిస్తే నాకే ప్రమాదం లేకపోవచ్చు. ఇదేమిటి? ఉన్నట్టుండి వాహనం మరింత వేగంగా దూసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ముందుకు వెళితే లోయలు, వాటిలో పడితే తిరిగి రావడం అసంభవం. గజానన ఆగు! మయూరమా ఆగు! ముందుకు వెళ్ళకు, కిందకు దిగు! గజానన, నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తున్నావు. తాడు వదులు! గజానన! ఏమిటా ధ్వని? ఏదో పెద్ద విస్ఫోటనం జరిగినట్లుంది. నా ఊపిరి ఎందుకు ఆగిపోతుంది? జృంభా పెడితే పాదాలు, ప్రాణాలకు తప్పవు ఆపదలు. అయినా నేనింకా నీ మీద నా విష ప్రభావం చూపించనే లేదు. నీ వశమైంది విషం, నేను చేసుకుంటాను వశం. నువ్వు కాలకూట విషమే కావచ్చు, కానీ నీకు నా అపారమైన శక్తుల గురించి ఏమీ తెలియదు. ఇదేంటి? తన చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నాడు.
వచ్చారు ఇక్కడికి? వీరిద్దరూ కింద పడ్డం వల్లే వచ్చిందా ధ్వని? అయినా ఇదేలా జరిగింది? పుత్ర, పుత్ర, ఏమైంది నీకు? మీరెలా కింద పడ్డారు? నీకేమీ జరగలేదు కదా? కింద పడిందేమో నేను, గజానుడిని రక్షించింది కూడా నేనే. కానీ అమ్మ నన్ను కాకుండా తనను మాత్రమే అడుగుతుంది, సురక్షితంగా ఉన్నావా అని. అమ్మా, ఇందులో నా తప్పేం లేదు. జరిగిందంతా ఇదిగో అన్నయ్య వల్లే జరిగింది. నేను అన్నయ్య గారి మయూర వాహనాన్ని చూసి దానిపై అధిరోహించి ప్రయాణం చేసి చూడాలనుకున్నాను. కానీ అన్నయ్యకి అసలు ఇష్టమే లేదు నేను నెమల్ని అధిరోహించాలని. కానీ అది అన్నయ్య వాహనం కదా, నన్ను కింద పడేసింది. అంతేకాదమ్మా, అన్నయ్య నన్ను మందలించారు కూడా. అన్నయ్య నన్నెప్పుడు మందలిస్తూనే ఉంటారు. ఎంత సులభంగా కథలల్లేస్తున్నాడు. నేను జరిగినంత అమ్మకు తెలియచేయాలి. అమ్మ లేదు, తప్పు నాది కాదు, గజాననుడిదే. తనే వచ్చాడు వాహనాన్ని చూపించమంటూ, ఉన్నట్లుండి దాన్ని అధిరోహించాడు. అది నా వాహనం కదా, నా బరువు నా సూచనలే తెలుసు దానికి. నేను తమ్ముడికి నచ్చజెప్పాను కూడా, కానీ తను మాటలు అస్సలు పట్టించుకోలేదు. తను పడిపోతుంటే నేనే తనని పట్టుకొని కింద పడ్డాను, తనకేమీ కాకూడదని. పుత్ర కార్తికేయ, గజాననుడింకా పిల్లవాడు, తనకేదీ తెలీదు. కాబట్టి తనకి వివరించడం, తన పట్ల శ్రద్ధ వహించడం నీ కర్తవ్యం పుత్ర. తండ్రి గారు, నేను తమరి ప్రథమ పుత్రుణ్ణి కాదా? నేను గజానుడి కంటే ముందే జన్మించాను. కానీ ఇప్పుడు మీ అందరికీ నాకంటే ఎక్కువగా గజానుడి ఎందుకు ఆప్తుడయ్యాడు? మీరందరూ తనను మాత్రమే ఎందుకని పట్టించుకుంటున్నారు? పుత్రా, నీకలా అనిపించడంలో తప్పు లేదు. నిజానికి తల్లిదండ్రులెప్పుడూ తమ వాత్సల్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచుతూ ఉంటారు పుత్రా. ఎందుకంటే వారికి వారి పిల్లలందరూ సమానమే కాబట్టి పుత్రా. సరే, అయ్యిందేదో అయ్యింది, కానీ పద, భోజనం సిద్ధంగా ఉంది. వెళ్ళు గజానన, అమ్మ పెట్టే ఆహారం ఆరగించు. కార్తికేయ, నేను నిన్ను భోజనానికి పిలిచాను, వినిపించలేదా? పద వెళ్దాం. అరే, అమ్మ నాకు భోజనం తినిపించరా? అన్నయ్యకి మాత్రమే తినిపిస్తారా? కానీ నాకు ఆకలిగా ఉంది. ఇప్పుడు వెళ్ళు కైలాసం, చేసి చూపించు స్వైర విహారం, పూర్తి చేయి ఆ బాలుడి సంహారం. ఇది సింధూరుడి ఆజ్ఞ, పాటించి చూపించు నీ ప్రజ్ఞ. తమరి ఆజ్ఞ? జృంభా ఒకరి ఆజ్ఞలు పాటించే రకం కాదు. తను చెయ్యాలనుకున్నది మాత్రమే నిస్సంకోచంగా చేస్తుంది.
నేనొకరిని చంపడమా? అది నీ కోసమా? జరిగే పని కాదు. అసుర సామ్రాట్టును నేను, పాతాళానికి ఆది దేవుణ్ణి నేను. అసురులు ఎవరికైనా నా ఆజ్ఞలు పాటించడం అనివార్యమే. నేనేం చెబితే అది చేయడమే నీ కర్తవ్యం. నేను నీకు సామ్రాట్టును. చిత్తం స్వామి అసుర సామ్రాట్. జృంబా వేస్తుంది హారం, అది తమరి ఆజ్ఞపై ఎవరినైనా చేస్తుంది సంహారం. అయితే వెంటనే నా ఆజ్ఞలను పాటించి చూపించు. వెళ్ళు కైలాసం, ఆ గజముఖ బాలుడిని అక్కడికక్కడే వధించు. నాపై విషప్రయోగం తగ్గిందని తెలిస్తే మళ్ళీ విషాన్ని ప్రయోగిస్తుంది. అందుకే స్పృహ లేనట్టు నటిస్తాను. నేను వెంటనే కైలాసం వెళ్ళి ఆ గజముఖ బాలుని వధించి వస్తాను. దుష్ట బాలక, ఈ జుంబా ఇక నీ అంతు తేలుస్తుంది. ఈసారి నిన్నెవరూ రక్షించే సమస్య లేదు. ఆహా, ఎన్ని ఆహార పదార్థాలు! పుత్రా, గతంలో నీకు భోజనం తినిపించే అవకాశం నాకు కలగలేదు. నేను నీపై మాతృవాత్సల్యాన్ని చవిచూపకముందే నువ్వు వెళ్ళిపోవాల్సొచ్చింది. అందుకే ఈరోజు నేను నీకిష్టమైన ఆహార పదార్థాలన్నీ చేశాను. ఈరోజు నీకు నేను నా చేతులతోనే తినిపిస్తాను. పుత్ర కార్తికేయ, నాకు అత్యవసరమైన పని ఒకటుంది. అంతవరకు నువ్వు గజాననుణ్ణి జాగ్రత్తగా చూసుకో. దయచేసి నన్ను క్షమించండి మాత. నేను తమని అపార్థం చేసుకున్నాను. మాతా తమని దృష్టంతా కూడా గజాననుడిపైనే ఉందనుకున్నాను. కనీసం నేను ఊహించనైనా ఊహించలేదు తమరిక్కడ నా కోసమే వంటశాలలో మాతా నా కోసమే మీరు పలు రకాల ఆహార పదార్థాలతో భోజనం తయారు చేస్తున్నారని. పర్వాలేదు పుత్ర, నాకేమాత్రం తప్పనిపించలేదు. ఇక ఇప్పుడు ఏ అపార్థాలు వద్దు. పద, భోజనం చేద్దావు గాని. అమ్మ నన్నసలు భోజనానికి పిలవనే లేదు. నన్ను కూర్చోమ్మంటే కూర్చొని భోంచేస్తాను. ఈ పూరీలు నా కోసమే చేసుంటుంది. పూరీలు అన్నయ్య కోసమేనా? అమ్మ నన్నెప్పుడూ పిలుస్తుంది భోజనం చేయటానికి. లడ్డు కూడా పెట్టిస్తోంది, కానీ నన్ను మాత్రం అడగటమే లేదు. చూస్తుంటే వండినవన్నీ కూడా అన్నయ్యకే పెట్టేసేలా అనిపిస్తోంది. మరి నేనేం చేయాలి? ఓహో, ఉండు పుత్ర, నేను పాయసం తేవడం మర్చిపోయాను. ఇప్పుడే తీసుకొస్తాను. పాయసమే కాదు, అమ్మ నన్ను కూడా మర్చిపోయింది. మరచిపోతాయే, నా ఏర్పాట్లో నేను చేసుకోవచ్చుగా. తినకుండా ఎందుకుండాలి? అన్నయ్య, ఇప్పుడు
నేను కూడా తమరితో కలిసి భోజనం చేస్తాను. హా, అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు నాకు భోజనం పెట్టక తప్పదు. ఎందుకు ఇలా చేస్తున్నావు గజానన? నన్ను మనశ్శాంతిగా భోజనం కూడా చేయనివ్వవా? తమరితో పాటు నేను కూడా భోజనం చేస్తానన్నయ్యా. పుత్రా, నువ్వీ పళ్ళెం పట్టుకుని ఎందుకు కూర్చున్నావిక్కడ? అమ్మా, అన్నయ్య భోజనం చేసినట్టుగానే నేను కూడా భోజనం చేస్తాను. ఈ ఆహార పదార్థాలని నేను కూడా రుచి చూస్తాను. మేము ఇద్దరం కలిసి భోజనం చేస్తాము. నీకు ఆనందమే కదూ? లేదు పుత్రా, నువ్వు ఇప్పుడే ఈ వంటకాలేవి కూడా తినకూడదు. నీకింకా అన్నప్రాసన శుభకార్యం జరగలేదు కదా. అన్నప్రాసన కాలేదని ఆకలేయడం మానేస్తుందా? వండినవి తినకూడదు గాని పండ్లు తినొచ్చు. నీకిచ్చిన పండ్లన్నీ తిను. అవెప్పుడో అయిపోయాయమ్మా. అలాగా? ఫలాలు పూర్తిగా తినేసావా? అయితే ఒక పని చేద్దాం. నేను నీకోసం ఒక ఆహారం పెడతాను. అది చాలా ఆరోగ్యానికి మంచిది, అలాగే నీకు రుచిగా కూడా అనిపిస్తుంది. చూసారుగా అన్నయ్య, అమ్మ ప్రత్యేకంగా వంటలు చేసింది మీకు మాత్రమే కాదు, అమ్మ నా కోసం కూడా ఏదో చేశారట. అది నాకు మాత్రమే. చాలా రుచిగా ఉంటుంది కదా అన్నయ్య? పుత్రా, ఇదిగో ఈ పాలు తాగు. అమ్మా, పాలా? గజానన, ముందే చెప్పాను కదా, అల్లరి చేయకుండా పాలు తాగు. అన్నప్రాసన చేయకుండా నువ్వు వండిన పదార్థాలేవీ తినకూడదు. ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు. అందరూ అన్నయ్యనే ప్రేమగా చూసుకుంటున్నారు, నన్ను కాదు. ఎంతైనా అన్నయ్యే కదా. అమ్మకి తండ్రి గారికి ముద్దుల కొడుకు. తమ్ముడు. పుత్రా, మాత తను బాధపడుతున్నట్టున్నాడు. నేను వెళ్ళి బుజ్జగిస్తాను. వద్దు పుత్రా, నువ్వు కూర్చో. గజాననుడి గురించి ఆలోచించవద్దు. తన గురించి నాకు బాగా తెలుసు. పుత్రా, అలక తీరగానే తిరిగొస్తాడు. నువ్వేమీ దిగులు పడుకు. నువ్వు భోజనం చేయి. అన్నయ్యకేమో అన్ని రకాల వంటలు, మరి నేను ఈ పాలతో సంతృప్తి పడాలా? అన్నయ్యకేమో పిండి వంటలు, నాకేమో పచ్చిపాలా? నా భయంకరమైన రూపం చూస్తే ఈ బాలుడు భయభ్రాంతుడై పారిపోతాడు. గజముఖ బాలక, మీవారనుకున్న వాళ్లే నీ మరణానికి కారణమవుతారు.
బాలుడు ఎలా మాయమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంతలోనే? ఓహో, చాలా మేధావిని అనుకుంటున్నాడు. చెట్టు వెనుక నక్కితే పట్టుకోలేదా ఈ జృంభ? ఈ బాలుడు ఎలా అదృశ్యమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు అసలు? దొరికిపోయావు. దొరికిపోయావంటే ఏంటి? నాకంతా అర్థమైపోయింది లేండి. అమ్మ తమరిని పంపారు కదా నన్ను వెతకడానికి, కానీ నేను మాత్రం మీతో రాను చిన్నమ్మ గారు. నువ్వు చాలా తెలివైన వాడివి. నేనేమి చెప్పకపోయినా నువ్వే కనిపెట్టేశావు. అవును, మీ అమ్మగారు నిన్ను వెతుక్కొని తీసుకురమ్మని చెప్పారు. ఇప్పుడు అసలు విషయం చెప్పు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది కూడా ఒంటరిగా. అన్నీ తెలియనట్లు అడుగుతావేంటి చిన్నమ్మ? అమ్మ నాకు అన్నం పెట్టడమే లేదు, ఎన్నో రుచికరమైన వంటలు చేసింది. అన్నీ అన్నయ్య కోసమే. నాకు ఏమీ పెట్టడం లేదు. నాకు ఇప్పుడు ఎంత ఆకలిగా ఉందో తెలుసా? అయితే ఒక పంచే, ఒకసారి కళ్ళు మూసుకో. నాకు ఆకలేస్తోంది, చెప్తుంటే అర్థం కాదా? అమ్మ నన్ను బుజ్జగించి నాతో ఆటలాడడానికి తమని ఇక్కడికి పంపించారు కదా. మీ చిన్నమ్మ మాట కూడా నువ్వు వినవా? సరే పుత్ర, ఒకసారి కళ్ళు మూసుకో.